ఒక వ్యక్తి బలంగా శక్తివంతంగా ఉన్నప్పుడు వారు తమను తాము ఉన్నతమైన వారిగా భావించుకుంటారు మరియు తమకు నచ్చినది ఏదైనా చేయగలమని అనుకుంటారు. అటువంటి వ్యక్తులు కేవలం వారి బలం కారణంగానే నైతికంగా సరైన వారిగా పరిగణింపబడతారు. ఎందుకంటే మానవ స్వభావం శక్తిమంతులకు ఎదురు నిలవలేకపోతుంది. భయమే ప్రబలుతుంది. వారు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు భావోద్వేగపరంగా బలంగా ఉన్నందున జీవితాన్ని ఆనందిస్తారు. అంతేకాకుండా వారికి బలమైన సంకల్పం, శక్తి ఉంటుంది. అందుకే వారు జీవితంలో గొప్ప శిఖరాలను అధిరోహించగలరు. అందుకే బలమే జీవితం అని సరిగ్గా చెప్పబడింది. మరోవైపు ఈ ప్రపంచంలో బలహీనులకు స్థానం లేదు. మందలోని బలహీనులు వేటగాడికి ఆహారంగా ఎలా వెనుకబడిపోతారో నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. బలహీన మనస్కులు దృఢ సంకల్ప శక్తి కలిగి ఉండరు. కాబట్టి వారు గొప్ప కార్యాలను సాధించాలని కనీసం కల కూడా కనలేరు. వారు సాధారణ వ్యక్తుల్లాగానే జీవితాన్ని గడుపుతారు. అందువల్ల బలహీనతే మరణం అనడంలో సందేహం లేదు. బలం యొక్క ప్రాముఖ్యత గురించి స్వామి వివేకానంద ఇలా పేర్కొన్నారు: బలమే జీవితం, బలహీనతే మరణం. విస్తరణే జీవితం, సంకోచమే మరణం. ప్రేమే జీవితం, ద్వేషం మరణం. మన జీవితంలో తొలి దశ నుండే మనల్ని మనం సానుకూల బలమైన ఆలోచనలతో నింపుకోవడం, బలహీనమైన ఆలోచనలకు దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సులభంగా జరగవచ్చు. తల్లి వీరుల గురించి పుస్తకాలు చదవాలి మరియు శక్తివంతమైన, ఉత్సాహభరితమైన మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని వినాలి. సరైన విలువలు కలిగిన దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు సమాజానికి ఒక వరం మరియు సానుకూల ప్రపంచానికి సృష్టించడంలో సహాయం పడతారు. అన్ని కష్టాలకు కారణం బలహీనతే. మనం బలహీనంగా ఉండటం వల్ల ఎన్నో నేరాలు చేస్తాం. ఒకరు బలాన్ని ఎలా పొందుతారు? దానికి సమాధానం స్వీయ సూచనల్లో మరియు మీకు మీరు ఇలా చెప్పుకోవడంలో ఉంది: నా విధిని నేనే నిర్మించుకుంటాను, మేలును తెచ్చువాడును నేనే, నాలోనికి నేనే పవిత్రుడును మరియు ధన్యుడును. బలహీనతకు కారణమయ్యే అటువంటి ఆలోచనలను మనం మనసులోకి రానివ్వకూడదు. జీవితం పట్ల సానుకూల దృక్పథం మనల్ని బలపరుస్తోంది. మన బలహీనతలకు ఇతరులను నిందించినప్పుడే మన బలహీనత బయటపడుతుంది. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తికి ఎవరు హాని చేయలేరు. మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనల్ని మనం బలపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి. గొప్ప సత్యం ఇదే: బలమే జీవితం, బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతమైన అమరమైన జీవితం. బలహీనత నిరంతరం శ్రమ, దుఃఖం, మరణం. మీరేమనుకుంటారో అదే అవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులని అనుకుంటే బలహీనులే అవుతారు. మిమ్మల్ని మీరు బలవంతులని అనుకుంటే బలవంతులే అవుతారు. మిమ్మల్ని మీరు అపవిత్రులని అనుకుంటే అపవిత్రులే అవుతారు. మిమ్మల్ని మీరు పవిత్రులని అనుకుంటే పవిత్రులే అవుతారు. ఇది మనల్ని మనం బలహీనులమని కాకుండా బలవంతులుగా, సర్వశక్తిమంతులుగా, సర్వాజ్ఞులుగా భావించుకోవాలని బోధిస్తుంది. ప్రపంచ రోగానికి బలం మందు. ధనికులచే పీడింపబడినప్పుడు పేదలకు తప్పనిసరిగా ఉండవలసిన మందు బలం. అణిచివేతకు గురైనప్పుడు అజ్ఞానులకు తప్పనిసరిగా ఉండవలసిన మందు బలం. మీరు మీకు నచ్చిన దాని గురించి ధ్యానించవచ్చు, కానీ నేను సింహం హృదయాన్ని గురించి ధ్యానిస్తాను. అది నాకు బలం ఇస్తుంది. నా బిడ్డ నాకు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వాటి లోపల వజ్రాయుధాన్ని తయారు చేసిన పదార్థంతో చేసిన మనసు ఉండాలి. బలం, పౌరుషం, క్షత్రం ఇవన్నీ ఉండాలి. ఈ విషయంలో బలహీనులకు చోటు లేదు. ఈ జీవితంలో కానీ మరే ఇతర జీవితంలో కానీ బలహీనత బానిసత్వానికి దారితీస్తుంది. బలహీనత శారీరకంగా, మానసికంగా
అన్ని రకాల దుఃఖాలకు దారితీస్తుంది. బలహీనతే మరణం. మన చుట్టూ లక్షలాది సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ మనం బలహీన పడితే తప్ప వాటిని స్వీకరించడానికి మన శరీరం సిద్ధంగా ఉండదు. అవి మనకు హాని చేయలేవు. అక్కడ 10 లక్షల సూక్ష్మజీవులు ఉండవచ్చు, దుఃఖం మన చుట్టూ ఆవరించి ఉండవచ్చు, దాన్ని పట్టించుకోవద్దు. మనసు బలహీన పడేంత వరకు అవి మనల్ని సమీపించడానికి సహించలేవు. మనల్ని పట్టుకోగల శక్తి వాటికి లేదు. ఇదే గొప్ప సత్యం. బలమే జీవితం, బలహీనతే మరణం. బలం ఆనందం, శాశ్వతమైన అమరమైన జీవితం. బలహీనత నిరంతరం శ్రమ, దుఃఖం. బలహీనతే మరణం. నీ స్వశక్తితో నిలబడి మరణించు. లోకంలో ఏదైనా పాపం ఉంటే అది బలహీనతే. బలహీనతను అన్నిటినీ విడిచిపెట్టు. ఎందుకంటే బలహీనత పాపం, బలహీనత మరణం. మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా మరియు అత్యాధునికంగా బలహీనపరిచే దేనినైనా విషంగా భావించి తిరస్కరించండి. ఈ జీవితంలో మనం ఎంతగానో కోరుకునేది బలమే. ఎందుకంటే మనం పాపం, దుఃఖం అని పిలిచే వాటన్నిటికంటే కారణం ఒకటే, అదే మన బలహీనత. బలహీనతతో అజ్ఞానం వస్తుంది, అజ్ఞానంతో దుఃఖం వస్తుంది. ఆత్మకు అసాధ్యమైనది ఏదీ లేదని ఎన్నడూ అనుకోవద్దు. అలా అనుకోవడం మహాపాపం. పాపం అంటూ ఏదైనా ఉంటే అది కేవలం ఒక్కటే, నీవు బలహీనుడు అని చెప్పుకోవడం. పాపాలన్నీ, చెడులన్నీ బలహీనత అనే ఒక పదంలోనే ఇమిడి ఉన్నాయి. తెలుసుకోండి. అవి దుష్కార్యాలకు ప్రేరక శక్తి బలహీనతే. స్వార్థమంతటికి మూలం బలహీనతే. వాస్తవానికి అవి కాని వాటిని బలహీనత వ్యక్తపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు కృషి చేస్తే తప్ప ఏదైనా సాధించగలమా? కార్యసూర్యుడిని, సింహ హృదయుడిని ఐశ్వర్య దేవత ఆశ్రయిస్తుంది. వెనక్కి చూడనవసరం లేదు. మనకు అనంతమైన శక్తి, అనంతమైన ఉత్సాహం, అనంతమైన ధైర్యం మరియు అనంతమైన సహనం కావాలి. అప్పుడే గొప్ప కార్యాలు సాధించబడతాయి. ప్రపంచానికి నేను చెప్పదలుచుకున్నది ఇంతే. బలంగా ఉండండి. జీవానికి చిహ్నం బలం మరియు ఎదుగుదల. మరణానికి చిహ్నం బలహీనత. బలహీనమైన దేన్నైనా దూరంగా ఉండండి, అది మరణం. అదే బలమైతే నరకంలోకి దిగి దాన్ని పట్టుకొని చావండి.